హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీనరాశి వారికి సంబంధించిన ఒక సంచలన విషయం చెప్పబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్లో మీ రాశి పేరు మీనరాశి అని టైప్ చేయండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయం కొంతమంది జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉందని చెబుతున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోను చివరి వరకు చూసిన కొంతమంది మీనరాశి వారికి వచ్చే 11 రోజుల్లోనే అద్భుతమైన మార్పు కనిపించవచ్చని కొందరు నమ్ముతున్నారు. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో మీరు మిస్ అయ్యే ఒక చిన్న మాట మీకు రావాల్సిన అదృష్టానికి సంబంధించిన ఒక పెద్ద సంకేతం కావచ్చు. మీనరాశి వారికి బ్రహ్మంగారి సంచలన గుడ్ న్యూస్. ఊహించని ధనయోగం ప్రారంభమవుతోందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. నిద్రలో కూడా ఊహించని డబ్బు వచ్చే కాలం దగ్గర పడిందని, ముఖ్యంగా మే 17 తర్వాత మీనరాశి వారి జీవితంలో పెద్ద మార్పులు కనిపించవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవడం, ఇంటి సమస్యలు, అప్పులు, మానసిక టెన్షన్, ఇవన్నీ చాలా కాలంగా మీనరాశి వారు అనుభవిస్తున్నారు. మీ జీవితంలో ఒక విషయం మీరు గమనించి ఉంటారు. మీనరాశి వారు చాలాసార్లు మంచివాళ్లే ఎక్కువగా నష్టపోతారు. ఎవరైనా సహాయం అడిగితే వెంటనే ముందుకు వస్తారు. ఎవరికైనా కష్టం వస్తే మనసు పగిలేలా ఫీల్ అవుతారు. కానీ అదే సమయంలో తమ కష్టాలను మాత్రం లోపలే దాచిపెడతారు. బయట నవ్వుతున్నట్టే కనిపించినా లోపల ఎంతో టెన్షన్తో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో భయాలతో గడుపుతుంటారు. చాలామందికి చెప్పలేని ఒక సైలెంట్ స్ట్రగుల్ మీనరాశి వారి జీవితంలో ఉంటుంది. అదే ఇప్పుడు మారబోతుందని అంటున్నారు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని రాశుల వారికి ఒక ప్రత్యేక సమయం వస్తుందని, ఆ సమయంలో వారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా తలుపు తడుతుందని చెబుతారు. ఎప్పటి వరకు బాధపడినా ఒక సమయం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఊహించని విధంగా మారిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి కాలమే మీనరాశి వారికి ప్రారంభమవుతుందని చాలామంది ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఇక్కడే అసలు రహస్యం ఉంది. అదృష్టం అందరికీ కనిపిస్తుంది, కానీ దాన్ని పట్టుకునేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే అదృష్టం రాకముందు పరీక్ష వస్తుంది. కొన్నిసార్లు డబ్బు రాకముందు భయం వస్తుంది. గౌరవం రాకముందు అవమానం వస్తుంది. పెద్ద విజయానికి ముందు చిన్న చిన్న ఆటంకాలు వరుసగా కనిపిస్తాయి. వాటిని చూసి చాలామంది వెనక్కి తగ్గిపోతారు. కానీ ధైర్యంగా నిలబడిన వారిని కాలం పైకి తీసుకెళ్తుంది. మీనరాశి వారు ఈ మధ్యలో అనుభవిస్తున్న కొన్ని సంఘటనలు కూడా అలాంటివే కావచ్చు. మీరు ఎంత కష్టపడుతున్నా చివరి నిమిషంలో ఏదో జరుగుతోంది. పనులు చేతికి వచ్చి జారిపోతున్నాయి. మీ మీదే ఆధారపడిన వాళ్ళు చివరికి మిమ్మల్నే తప్పుపడుతున్నారు. మీరు చేసిందే మంచి పనైనా ఫలితం మాత్రం ఆలస్యంగా వస్తోంది. ఈ ఆలస్యం కూడా కొన్నిసార్లు ఒక సంకేతమే. ఎందుకంటే విశ్వం మీకు చిన్న లాభం కాదు, పెద్ద మార్పు ఇవ్వడానికి సమయం సిద్ధం చేస్తోందని కొందరు నమ్ముతారు. అందుకే ఈరోజు చెప్పబోయే విషయం సాధారణం కాదు. మే 17 అనే తేదీని చాలామంది చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే మే 17 లోపు ఒక చిన్న పని చెయ్యకపోతే వచ్చే అదృష్టం కూడా చేతిలోంచి జారిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. అది ఏమిటి? ఎందుకు అంత ముఖ్యమైంది? ఎలాంటి సంకేతాలు ముందుగా కనిపిస్తాయి? ఎవరికి ఎక్కువగా ధనయోగం పనిచేస్తుంది? ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి? అన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మీనరాశి వారి గ్రహస్థితి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం గురుగ్రహ ప్రభావం మీనరాశి వారికి బలంగా పనిచేయడం ప్రారంభించిందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్యంలో గురుగ్రహాన్ని ధనం, గౌరవం, ఉన్నత స్థితి, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. గురువు అనుగ్రహం ఉన్నప్పుడు మనిషి మాటకు విలువ పెరుగుతుంది, చేసిన పనికి గౌరవం వస్తుంది, చుట్టూ ఉన్నవాళ్ల ప్రవర్తన కూడా మారడం మొదలవుతుంది. అంతేకాదు, ఎప్పటినుంచో మూసుకుపోయినట్టు అనిపించిన అవకాశాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. కొన్నిసార్లు మీరు వెతకకుండానే మీ దగ్గరకు పనులు వస్తాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయం అనుకోకుండా సెట్ అవుతుంది. ఇదే గురు బలానికి సంకేతమని జ్యోతిష్యులు చెబుతారు. అందుకే ఈ సమయంలో మీనరాశి వారు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చని అంటున్నారు.
ప్రత్యేకంగా మే 10 నుంచి మే 17 మధ్య కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, ఎన్నాళ్లుగానూ రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా రావడం, ఆగిపోయిన పని పూర్తవడం, ఉద్యోగంలో కొత్త అవకాశం రావడం, లేదా ఊహించని వ్యక్తి ద్వారా లాభం కలగడం, ఇవన్నీ రాబోయే ధనయోగానికి సంకేతాలుగా భావించవచ్చు. ఇక్కడ ఒక విషయం మీనరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాలి. ధనయోగం అంటే కేవలం లాటరీ గెలవడం కాదు, ఒక్క రోజులో కోటీశ్వరుడు కావడం కూడా కాదు. కొన్నిసార్లు ధనయోగం అంటే సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం. కొన్నిసార్లు ధనయోగం అంటే ఆగిపోయిన చెల్లింపు రావడం. ఇంకొన్నిసార్లు ధనయోగం అంటే మన చేతిలో ఉన్న ప్రతిభను గుర్తించే అవకాశం రావడం. మరికొన్నిసార్లు అది ఒక కొత్త పని, ఒక కొత్త కాంట్రాక్ట్, ఒక మంచి ఉద్యోగం, ఒక స్థిరమైన ఆదాయం రూపంలో వస్తుంది. అందుకే ధనయోగం వచ్చినప్పుడు అది ఎలాంటి రూపంలో వస్తుందో గమనించడం చాలా ముఖ్యం. కానీ చాలామంది చేసే ఒక తప్పేమిటంటే, అదృష్టం వస్తుందని తెలిసిన వెంటనే అవసరం లేని ఖర్చులు చేయడం, అహంకారం పెరగడం, లేదా అందరితో గొడవలు పెట్టుకోవడం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది, అదృష్టం రాకముందు మనిషి సహనం పరీక్షించబడుతుంది అని. అంటే ఈ సమయంలో మీ ప్రవర్తన, మీ మాటలు, మీ ఆలోచనలు చాలా ముఖ్యమవుతాయి. చిన్న కోపం కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. మీరు చాలామంది మీనరాశి వారు గమనించి ఉంటారు. కొన్నిసార్లు మనకు మంచి జరగబోతున్నప్పుడు చిన్న చిన్న చికాకులు ఎక్కువ అవుతాయి. ఇంట్లో ఎవరో ఒకరు అర్థం చేసుకోకపోవడం, పనిలో ఎవరో ఒకరు అడ్డుపడటం, డబ్బు వచ్చే సమయానికి ఒక చిన్న ఖర్చు తలెత్తడం, మనసు బాగా ఆందోళన చెందడం, ఇవన్నీ కూడా పరీక్షలే కావచ్చు. ఆ పరీక్షల్లో ఎవరు ఓపికగా ఉంటారో వాళ్ళకి స్థిరమైన ఫలితం వస్తుంది. అందుకే మే 17 వరకు మీనరాశి వారు ప్రశాంతంగా ఉండాలి. మాట తక్కువగా, గమనిక ఎక్కువగా, నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. ఎవ్వరి మీద వెంటనే కోపం చూపకండి. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకండి. మీ మంచి సమయం మొదలవుతుంటే మీ ముందు నవ్వే వాళ్లలో కూడా కొందరికి అసూయ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పకుండా మీ పని మీరే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఇప్పుడు ముఖ్యమైన విషయం, మే 17 లోపు తప్పక చేయాల్సిన పని ఏమిటి? జ్యోతిష్య పండితులు చెబుతున్న ప్రకారం ఈ సమయంలో మీనరాశి వారు ఒక చిన్న దానం చేయడం చాలా మంచిదట. పేదవారికి అన్నదానం చేయండి, పక్షులకు గింజలు వేయండి, గుడిలో నూనె దీపం వెలిగించండి, లేదా ఆవులకు ఆహారం పెట్టండి. ఇలా చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పెరిగి ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరుగుతుందని చెబుతున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం డబ్బు ఎంత పెట్టారనేది కాదు, మనసు ఎంత శుభ్రంగా ఉంది అనేది. ఒక గుప్పెడు బియ్యం కూడా భక్తితో ఇస్తే అది మహాదానం అవుతుంది. ఒక గ్లాసు నీళ్లు కూడా దాహంతో ఉన్నవారికిస్తే అది పుణ్యం అవుతుంది. ఒక చిన్న దీపం కూడా నిజమైన విశ్వాసంతో వెలిగిస్తే అది చీకటి మీద వెలుగు గెలిచినట్టే. అందుకే మీ స్తోమతకు తగ్గట్టు ఏదో ఒక మంచి పని తప్పకుండా చేయండి. చాలా పెద్దది చేయాల్సిన పని లేదు, కానీ తప్పకుండా చేయాలి. ప్రత్యేకంగా గురువారం రోజు పసుపు రంగు వస్త్రం ధరించడం, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించడం, విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిదట. ఉదయం స్నానం చేసిన తర్వాత పూజాగదిలో దీపం వెలిగించి కనీసం 11 సార్లైనా, 27 సార్లైనా, లేక 108 సార్లైనా ఓం నమో నారాయణాయ అని శ్రద్ధగా జపించండి. జపం చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న భయాలు, అప్పులు, బాధలు, కోర్కెలు అన్నీ దైవం ముందు పెట్టండి. కొందరు చెబుతున్నట్టు ఈ సమయంలో మీనరాశి వారు మంత్రజపం, దానం, ఓర్పు ఈ 3 పాటిస్తే ధనయోగం ఇంకా బలపడే అవకాశాలున్నాయని నమ్ముతారు. ఇలా చేసిన వారికి అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు పెరుగుతాయని కొందరు నమ్ముతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది మీనరాశి వారికి ఈ రోజుల్లో కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపించవచ్చట. ఉదయం లేవగానే మంచి వార్త వినిపించడం, ఇంటి ముందు పసుపు పువ్వు కనిపించడం, దేవాలయ గంట శబ్దం వినిపించడం, లేదా నిద్రలో బంగారం, నీళ్లు, గుడి కనిపించడం, ఇవి అన్నీ కొన్ని సందర్భాల్లో ధనయోగానికి సూచనలుగా భావిస్తారు. కొన్నిసార్లు మీకు అర్థం కాకుండా మనసులో ఒక తేలికగా అనిపిస్తుంది. ఎంత రోజులుగా ఉన్న ఒత్తిడి ఒక్కసారిగా తగ్గినట్టుగా ఉంటుంది. ఏదో మంచి జరగబోతోందన్న ఫీలింగ్ వస్తుంది.
అది కూడా ఒక సంకేతమే అని కొందరు భావిస్తారు. మరికొన్నిసార్లు మీరు చాలా రోజుల తర్వాత ఎవరైనా మంచి మనసున్న వ్యక్తిని కలవచ్చు. వాళ్లతో మాట్లాడిన తర్వాత మీలో ధైర్యం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎప్పుడూ వదిలేసిన పనిని మళ్లీ చేయాలనిపించచ్చు. ఆ భావనలన్నీ కూడా మార్పు దగ్గరలో ఉందని చెప్పే సంకేతాలే కావచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కలకి ఒకే అర్థం ఉండదు. కానీ వరుసగా ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు దగ్గరలో ఉందని కొందరు నమ్ముతారు. ఇప్పుడు ఉద్యోగం చేసే మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించని వాళ్ళు ఇక మీ విలువ తెలుసుకునే సమయం దగ్గర పడుతోంది. మే 17 తర్వాత కొత్త బాధ్యతలు రావచ్చు, జీతం పెరిగే అవకాశం రావచ్చు, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫోన్ కాల్ కూడా రావచ్చని సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న పని చిన్నదైనా మీ నిజాయితీ పెద్దదైతే దానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా బలంగా వస్తుంది. మీనరాశివారు చాలాసార్లు తమ ప్రతిభను తక్కువగా అంచనా వేస్తారు. నాకు వస్తుందా, నేను చేయగలనా, నన్నెవరూ గుర్తించరేమో అని లోపలే భయపడుతుంటారు. కానీ ఈ కాలంలో మీలో ఉన్న టాలెంట్ బయటపడే అవకాశం ఉంది. సీనియర్స్ మీను నమ్మడం మొదలవ్వచ్చు. కొత్త ప్రాజెక్ట్ మీ చేతికి రావచ్చు. మీ వల్లే పని నిలబడుతుందని ఇతరులు గుర్తించవచ్చు. ఇదే నిజమైన గుర్తింపు. వ్యాపారం చేసే మీనరాశి వారికి కూడా ఇది మంచి సమయం. ప్రత్యేకంగా ఆన్లైన్ బిజినెస్, బంగారం, వస్త్రాలు, ఫుడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి లాభ సూచనలు కనిపిస్తున్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. ఇది చాలా ముఖ్యమైన సూచన. మీరు ఏ పని మొదలు పెడుతున్నా చివరి నిమిషం వరకు దానిని గోప్యంగా ఉంచడం మంచిది. కొన్నిసార్లు మన ప్లాన్ను ముందుగానే చెప్పేయడం వల్ల నెగిటివ్ మాటలు, నిరుత్సాహపరిచే సూచనలు, అనవసరమైన జోక్యం ఎక్కువ అవుతుంది. అలా జరిగితే మన ధైర్యం తగ్గిపోతుంది. అందుకే ఈ మే 17 వరకు మీరు ఆలోచిస్తున్న వ్యాపార మార్పులు, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి. ఎవరి మాటకు వెంటనే ఒప్పుకోకండి. ఇప్పుడు కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో చాలా కాలంగా ఉన్న టెన్షన్స్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తగ్గవచ్చు. పిల్లల విషయంలో మంచి వార్త రావచ్చు. వివాహం ఆలస్యమవుతున్న వారికి కూడా కొత్త సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా మే 17 తర్వాత ఒక శుభవార్త వింటారని చాలామంది ఆశిస్తున్నారు. ఇక్కడి కూడా ఒక చిన్న రహస్యముంది. మీనరాశివారు మనసులో ఉన్న బాధను బయటకు చెప్పరు. అందుకే కుటుంబంలో కొన్నిసార్లు వాళ్లను ఎవరూ అర్థం చేసుకోరని ఫీల్ అవుతారు. కానీ రాబోయే రోజుల్లో మీ మాటకు ఇంట్లో విలువ పెరుగుతుంది. మీరు చెప్పింది వినే పరిస్థితి రావచ్చు. చాలా కాలంగా చల్లబడిపోయిన సంభాషణ మళ్లీ మొదలవ్వచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి మంచి వార్త రావచ్చు. ఇల్లు మారాలి అనుకునే వారికి అవకాశం రావచ్చు. ఒక శుభకార్యంపై చర్చ మొదలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవితం క్రమంగా సెట్ అవుతోందని చెప్పే సంకేతాలే కావచ్చు. అయితే ఈ సమయంలో మీనరాశివారు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది అప్పులు. అవసరం లేకుండా కొత్త అప్పులు చేయకండి. రెండవది కోపం. చిన్న మాటకే పెద్ద గొడవలు పెట్టకండి. మూడవది నమ్మకం. కొత్తగా పరిచయమైన వారిని వెంటనే పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ విజయాన్ని చూసి కొందరు మోసం చేసే ప్రయత్నం చేయవచ్చని సూచనలు ఉన్నాయి. ఇక్కడ ఒక మధ్యలో చెప్పాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఉంది. కానీ వీడియో చివర్లో చెప్పబోయే ఒక చిన్న తప్పు చేస్తే వచ్చిన అదృష్టం కూడా ఒక్క రోజులో పోయే ప్రమాదం ఉందట. అందుకే ఇక్కడి నుంచి వచ్చే ప్రతి లైన్ చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలామంది ధనయోగం వస్తోంది అని సంతోషపడతారు. కానీ అది నిలవడానికి ఏం చెయ్యాలో మర్చిపోతారు. అదే పెద్ద తప్పు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్మే కొందరు భక్తులు చెబుతున్న ప్రకారం అదృష్టం రావడానికి ముందు కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయట. ఉదయం ఇంటి ముందు పసుపు రంగు పువ్వు కనిపించడం, అనుకోకుండా దేవాలయ గంట శబ్దం వినిపించడం, లేదా ఎన్నాళ్ళుగానో కనిపించని వ్యక్తి అకస్మాత్తుగా కలవడం. ఇవి జీవితంలో కొత్త మార్పులకు సూచనలుగా భావిస్తారు.
ఇంకా కొందరు ఇంకోలా కూడా చెబుతారు. మీ ఇంట్లో చాలా రోజుల తర్వాత అకస్మాత్తుగా ప్రశాంతత ఏర్పడడం, ఎప్పటినుంచో పనిచేయని విషయం ఒక్కసారిగా సెట్ అవ్వడం, మీరే ఆలోచిస్తున్న విషయం గురించి ఎవరో అనుకోకుండా చెప్పడం, ఇవి కూడా కాలం మీ వైపు తిరుగుతోందని సూచించే సంకేతాలే కావచ్చు. ఒకటే కాదు, 2-3 సంకేతాలు వరుసగా కనిపిస్తే మీ జీవితం మెల్లగా కొత్త దిశలోకి వెళ్తోందని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను కూడా గమనించండి. కొన్ని సంకేతాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం. మీనరాశివారు ఈ సమయంలో నిద్రను నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. నీళ్లు ఎక్కువ తాగండి. రాత్రిళ్ళు ఆలస్యంగా మేల్కొని ఉండకండి. ఎందుకంటే శరీరం బలంగా ఉంటేనే అదృష్టం కూడా నిలుస్తుంది. చాలాసార్లు మనిషి దెబ్బతినేది బయట సమస్యల వల్ల కాదు, లోపల అలసట వల్ల. మీరు బలహీనంగా ఉంటే చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా అనిపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. తిండి సమయానికి తినండి. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే లేచి కొద్దిసేపు నడవండి. ఇంట్లోనే అయినా దేవుడి ముందు కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా శ్వాస తీసుకోండి. మనసు కుదుట పడితే నిర్ణయాలు కూడా బాగా తీసుకోగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మే 17 రాత్రి తర్వాత చంద్రుని ప్రభావం మీనరాశి వారిపై ఎక్కువగా ఉండబోతోందని కొందరు చెబుతున్నారు. అందుకే ఆ రోజు రాత్రి ఇంటి ముందు దీపం వెలిగించడం, పసుపుతో చిన్న ముగ్గు వేయడం, లక్ష్మీదేవిని ప్రార్థించడం చాలా మంచిదట. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం. అది మాత్రమే కాదు, ఆ రాత్రి మీరు కోపంతో మాట్లాడకపోవడం, ఎవ్వరినీ బాధ పెట్టకపోవడం, ఇంట్లో శుభ్రంగా ఉంచడం, ఇవి కూడా చాలా మంచివిగా భావిస్తారు. దరిద్రం మొదట మన ఆలోచనల్లో మొదలవుతుంది, తర్వాత ప్రవర్తనలో కనిపిస్తుంది, చివరికి ఇంటి వాతావరణంలో స్థిరపడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ముందుగా మనసులో నమ్మకంగా మొదలవుతుంది, తర్వాత మాటల్లో, తర్వాత ఇంటి వాతావరణంలో వెలుగులా విస్తరిస్తుంది. అందుకే మే 17 రాత్రిని చాలామంది ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, నిజంగానే డబ్బు వస్తుందా? దానికి ఒకే ఒక్క సమాధానం, అదృష్టం అంటే ఆకాశం నుంచి డబ్బు పడిపోవడం కాదు, మనకు వచ్చే అవకాశాలను గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. ఈ కాలంలో మీనరాశి వారికి అలాంటి అవకాశాలు ఎక్కువగా రావచ్చు. కానీ భయం వల్ల, ఆలస్యం వల్ల లేదా ఇతరుల మాటలు విని వెనక్కి తగ్గితే ఆ అవకాశాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ఈ కాలం మీనరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చని సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, మే 17 రాత్రి తర్వాత మీ దగ్గరకు వచ్చే ప్రతి అవకాశం ఒకే రకంగా ఉండదు. కొన్ని అవకాశాలు మొదట చిన్నగా కనిపిస్తాయి, కానీ తరువాత అవే పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఉదాహరణకి, ఒక చిన్న పరిచయం తర్వాత పెద్ద పని రావచ్చు. ఒక చిన్న చెల్లింపు తర్వాత స్థిరమైన ఆదాయం మొదలవచ్చు. ఒక చిన్న ప్రయాణం తర్వాత మంచి సంబంధం ఏర్పడవచ్చు. ఒక చిన్న ఫోన్ కాల్ తర్వాత కొత్త దారి తెరుచుకోవచ్చు. అందుకే ఇది చిన్నదే అని వదిలేయకండి. ఈ సమయంలో మీనరాశి వారికి చిన్నగా కనిపించేది నిజానికి పెద్ద ఆశీర్వాదమై ఉండవచ్చు. మరొక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో ఎవరో ఒకరు మీకొక సలహా ఇవ్వచ్చు. మొదట మీకు అది నచ్చకపోవచ్చు, కానీ తరువాత ఆలోచిస్తే అదే మీకు మేలు చేసే మార్గం కావచ్చు. అందుకే కోపంతో నిర్ణయం తీసుకోకండి. ఓపికగా వినండి. మీ మనసు, మీ పరిస్థితి, మీ బాధ్యతలన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గురుబలం ఉన్నప్పుడు సరైన ఆలోచనలే మనకు బలంగా అనిపిస్తాయి. కనుక తొందరపడకపోతే మీకు మంచిదే జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది మీనరాశి వారికి ఈ సమయంలో పాత పరిచయాలు మళ్ళీ తిరిగి రావచ్చు. ఎన్నాళ్లుగానూ మాట్లాడని వ్యక్తి మళ్ళీ ఫోన్ చేయవచ్చు. గతంలో మీకు ఉపయోగపడిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్త అవసరం. ప్రతి తిరిగి వచ్చిన వ్యక్తి మంచివాడే అనుకోవద్దు. కొందరు నిజంగా సహాయం చేయడానికి రావచ్చు, మరికొందరు మీ స్థితి తెలుసుకోవడానికి రావచ్చు, ఇంకొందరు మీ ప్రయోజనం కోసం కాకుండా తమ ప్రయోజనం కోసం రావచ్చు. అందుకే ఎవరినైనా తిరిగి నమ్మే ముందు వారి మాటల కంటే వారి ఉద్దేశాన్ని గమనించండి.
మీనరాశి వారు సహజంగా దయగలవారు. అందుకే చాలాసార్లు ఇతరుల బాధ చూసి తామే మోసపోతారు. ఈ మే 17 వరకు, అలాగే మే 17 తర్వాత వచ్చే కొన్ని వారాలు దయతో ఉండండి, కానీ అమాయకంగా ఉండకండి. మానవత్వం కోల్పోవద్దు, కానీ జాగ్రత్తను మాత్రం విడిచిపెట్టద్దు. ఎందుకంటే ధనయుగం వచ్చేది మీకు, కానీ దాన్ని చూసి ఆశపడేది మరొకరై ఉండొచ్చు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలకు, కన్నీళ్లకు, నిద్రలేని రాత్రులకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం దగ్గర పడుతుందేమో. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. ఇది మీ ఆత్మవిశ్వాసం గురించి, ఇది మీ గౌరవం గురించి, ఇది మీ కుటుంబం ముందు తలెత్తుకుని నిలబడే రోజు గురించి, ఇది మీరు ఎన్నాళ్లుగానూ ఎప్పుడు నా టైం వస్తుందా అని మనసులో అడుక్కున్న ప్రశ్నకు రాబోయే సమాధానం గురించి. కొన్నిసార్లు మనిషి డబ్బు లేక బాధపడడు, తన కష్టానికి గుర్తింపు లేక బాధపడతాడు, తన మంచితనాన్ని ఎవరూ అర్థం చేసుకోరని బాధపడతాడు, తనకు మంచి రోజులు రావా అని రాత్రిళ్ళు మెలకువగా పడుకుంటాడు. మీనరాశి వారి గుండెల్లో కూడా అలాంటి ప్రశ్నలు ఎన్నో ఉండొచ్చు. నేను చేసిన పూజలు వృధా అయ్యాయా? నేను చేసిన మంచికి ఫలితం లేదా? ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒక్కరోజులో రాదు. కానీ కాలం ఒకసారి తిరిగితే గతంలో పడిన ప్రతి కన్నీటి బొట్టుకు ఒక అర్థం ఉందని మీరే గ్రహిస్తారు. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి మీనరాశి వారు ఒక మంచి పని చేయండి. పెద్దలను గౌరవించండి, దేవుడిని ప్రార్థించండి, మనసులో నెగటివ్ ఆలోచనలు తగ్గించండి, మీరు చేసే పనిలో నిజాయితీగా ఉండండి. మీకు రావాల్సినది మీరు వెతుక్కుంటూ వస్తుందని నమ్మండి. అప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పును మీరే ఆశ్చర్యంగా చూస్తారు. ఇప్పుడు నేను మొదటి నుంచి చెబుతున్న ఆ చివరి ముఖ్యమైన హెచ్చరిక చెబుతున్నాను. ఇది చాలామంది పట్టించుకోరు, కానీ ఇదే పెద్ద తేడా తీసుకురావచ్చు. ధనయోగం వస్తున్న సమయంలో చేయకూడని ఆ ఒక్క చిన్న తప్పు ఏమిటంటే వచ్చే శుభ సమయాన్ని తేలికగా తీసుకోవడం. అంటే రేపు చూద్దాం, ఇంకొంచెం తర్వాత చేస్తా, ఇది చిన్న విషయమే, ఇంకా టైం ఉంది అని వాయిదా వేయడం. అదే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే అవకాశం వచ్చి తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తెరవాలి. ఆలస్యంగా లేస్తే మన దయ ఉండాల్సినది మన కళ్ళ ముందే దూరమవుతుంది. పూజ చేయాలి అనుకుంటే వెంటనే చేయండి. దానం చేయాలి అనుకుంటే ఆలస్యం చేయకండి. ఫోన్ చేయాలి అనుకుంటే చేయండి. అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేయండి. మాట్లాడి పరిష్కరించాలి అనుకుంటే మాట్లాడండి. మీరు వాయిదా వేసే ప్రతిదీ కొన్నిసార్లు మీ అదృష్టాన్నే వాయిదా వేయవచ్చు. అందుకే మే 17ను కేవలం ఒక తేదీగా చూడకండి. అది మీలో మార్పు మొదలయ్యే సమయంగా చూడండి. అది భయం నుంచి ధైర్యానికి వెళ్ళే సరిహద్దుగా చూడండి. అది బాధ నుంచి ఆశకు వెళ్ళే దారిగా చూడండి. అది నిరాశ నుంచి ధనయోగానికి వెళ్ళే మలుపుగా చూడండి. అది మీ ఇంట్లో నిశ్శబ్దం తర్వాత శుభవార్త వినిపించే రోజు కావచ్చు. అది మీ చేతిలో డబ్బు నిలవడం మొదలయ్యే సమయం కావచ్చు. అది మీ పేరు గౌరవంగా వినిపించే కాలం కావచ్చు. అది మీ కుటుంబం మళ్ళీ నవ్వడం మొదలయ్యే సమయం కావచ్చు. అది మీరు మీ మీద మళ్ళీ నమ్మకం పెట్టుకునే క్షణం కావచ్చు. అందుకే ఈ కాలాన్ని చిన్నగా తీసుకోకండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి మీనరాశి వారు ఒకసారి కళ్ళు మూసుకుని మీ మనసును అడగండి, నేను సిద్ధంగా ఉన్నాను అని. మీరు నిజంగా సిద్ధంగా ఉంటే మీ మంచితనం, మీ ఓర్పు, మీ విశ్వాసం, మీ ప్రార్థన ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని మళ్ళీ నిలబెట్టగలవు. మీలోని భయం పోయి ధైర్యం పెరిగితే అదే మొదటి ధనయోగం. ఎందుకంటే మనసు గెలిస్తేనే కాలం గెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి కేవలం వినడానికి మాత్రమే కాదు, జీవితాన్ని మార్చడానికి కూడా ఉపయోగపడతాయి. కామెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. మరియు మీరు నిజంగా మీనరాశి వారైతే కామెంట్లో జై గురుదేవ్ అని కూడా తప్పకుండా టైప్ చేయండి. ఆ కామెంట్ మీ భక్తికి గుర్తు, మీ విశ్వాసానికి గుర్తు, మీ కొత్త ప్రారంభానికి గుర్తు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.